ఏంట్రా అందరినీ సడన్గా రమ్మని పిలిచావు? ఏంటి స్పెషల్? అవునరా, స్పెషలే. నాకు పెళ్లి కుదిరింది. పెళ్ళా? మాకు తెలియకుండా లవ్ ఎప్పుడు చేసావు, పెళ్ళి ఎప్పుడు కుదిరింది? అరేంజ్ మ్యారేజ్ కదరా, అన్నీ సడన్గా అయిపోయాయి. పెళ్ళి ఓకేరా, కానీ అరేంజ్ మ్యారేజ్ ఏంటి? అదేంట్రా అలా మాట్లాడుతున్నారు? అవునరా, ఈ కాలంలో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే చిత్రమే కదా. ఈ కాలంలో యూత్ ఎలా ఉందిరా, అన్ని ప్రేమ పెళ్ళిళ్ళే. ట్రెండ్ని ఫాలో అవ్వాలిరా. ట్రెండ్ని ఫాలో అవ్వడం గొర్రె పోగొడలాడిదిరా, అది నాకు నచ్చదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అప్పట్లో మన అమ్మ నాన్న కాలంలో పెళ్ళిళ్ళు జరిగాయి. నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకొని ఒకరినొకరు నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. నిజమే కదరా వాడు చెప్పింది. లవ్ మ్యారేజెస్ ఉన్నంత స్ట్రాంగ్గా అరేంజ్ మ్యారేజెస్ ఉండవు కదరా. మీరు ఎన్నైనా చెప్పండి, అరేంజ్ మ్యారేజ్లో ఉన్నంత గొప్పగా లవ్ మ్యారేజ్లో ఉండదు. ఎరా, ప్రేమ పెళ్ళిళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ మనం వీడికి ఒకసారి చెప్పాలరా. మన మాటలు విని వీడు ప్రేమ పెళ్ళిగా ఒప్పుకోవాలి. ఆ అమ్మాయి గురించి మనకు ముందే తెలుస్తుంది. తనకేమిష్టమో మనకేమిష్టమో ఇద్దరి ఇష్టాలు తెలుసుకోవచ్చు. దానివల్ల పెళ్లి తర్వాత వచ్చే చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. తనేంటో, తన మనసు ఏంటో, తన పర్సనల్ లైఫ్ ఏంటో నీకు ముందుగానే తెలుస్తుంది. అలాగే నీ గురించి కూడా ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని బాధపడే కంటే ఇవన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. అవునరా, ప్రేమ అనేది పెళ్లికి ముందు తమ జీవితాలను పంచుకునే వారిని అర్థం చేసుకోవడానికి ప్రేమ ఉపయోగపడుతుంది. పరిచయం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన గురించి తెలుసుకునే లోపే సగం జీవితం అయిపోతుంది. అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీకు మీ గురించే ముందే తెలుస్తుంది కాబట్టి మీ జీవితం సాఫీగా సాగుతుంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకో. ప్రేమలో ఇంకా చాలానే ఉన్నాయి, బట్ మాకు తెలిసిందే చెప్పాం. తర్వాత నీ ఇష్టం. మీరు చెప్పేది నిజమే, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు తన గురించి నాకు, నా గురించి తనకు ముందుగానే తెలిసిపోతాయి. అలా తెలిసిపోవడం వల్ల ప్రేమలో బాగానే ఉంటుంది, పెళ్లి తర్వాత చాలా బోర్గా ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం కొత్తగా ఉండాలి కానీ బోర్గా ఉండకూడదు. తనకేమి ఇష్టమో నాకేమి ఇష్టమో ప్రేమలో తెలిసిపోతాయి, కానీ పెళ్లి తర్వాత తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. అప్పుడు తను ఖాళీగా ఉన్న ఒక పాత్రలా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా తన పర్సనల్ లైఫ్ ఏంటన్నది నాకు ముందే తెలుస్తుంది, కానీ అలా తెలుసుకోవడం వల్ల తను అంతకుముందే చదివించిన పుస్తకంలో అవుతుంది. తనను మళ్ళీ చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. ప్రేమ అనేది తమ జీవితంలోకి వచ్చేవారిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది నిజమే, కానీ పెళ్లి తర్వాత వీళ్ళు విడిపోరని గ్యారంటీ ఉందా? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నంత విడిపోరని గ్యారంటీ ఉందా? సంవత్సరం అంతా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోగలేనిది వీళ్ళెందుకు విడిపోరు? విడిపోతారు. కానీ చిన్న ప్రశ్న, సంవత్సరాలుగా ప్రేమించిన ప్రేమకు ఏమని సమాధానం చెప్తారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య లేని ప్రేమ 3 గంటల్లో పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయిని కలుసుకోవడానికి, చూడడానికి, ఫోన్ నెంబర్ తీసుకోవడానికి, తన ఇష్టాలేంటో తెలుసుకోవడానికి, చివరికి నీ ప్రేమ విషయం చెప్పే వరకు నీకు కొత్త లైఫ్లో ఉంటుంది. ఆ జీవితాన్ని నువ్వు ముందే అనుభవించావు కాబట్టి పెళ్లి తర్వాత ఎంప్టీ లైఫ్. వీళ్ళిద్దరూ విడిపోవాలన్నా తమకు పుట్టిన పిల్లల కారణంగా కలిసి ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లికి ముందే జీవితాన్ని అనుభవించారు కాబట్టి వీళ్ళు వాళ్ళకన్నా తొందరగా విడిపోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉన్నవారు లేరంటావా? కలిసి ఉన్న మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి. మీరు చెప్పలేరు, కానీ నేను చెప్పగలను. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఇంకెవరు? మన అమ్మా నాన్నలందరిది అరేంజ్ మ్యారేజే కదా. వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు. వీళ్ళు గొడవ పడ్డ కొద్ది క్షణాల్లోనే మాట్లాడుకుంటారు. అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులైనా మాట్లాడుకోరు. ఎందుకంటే ముందుగా ప్రేమించుకున్నారు కదా. అతను నన్ను ప్రేమిస్తే అతను నాతో మాట్లాడతాడు అనుకుంటూ వాళ్ళ మధ్య గొడవలు పెరుగుతాయే కానీ తగ్గిపోవు. కానీ అరేంజ్ మ్యారేజ్లో ఇలాంటి ఈగోస్ ఉండవు. ఒకవేళ గొడవలు అయినా సర్ది చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమ పెళ్లిలో అలాంటి వాళ్ళు ఉండరు. ప్రేమ పెళ్లి కోసం అమ్మ నాన్నను బాధ పెట్టడం, విడిపోయాక మనం బాధపడడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ప్రేమించి విడిపోవడం కన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కలిసి ఉండడం బెటర్ అనిపించింది. అరేంజ్ మ్యారేజ్లో నాకు తెలిసిన అడ్వాంటేజ్ చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం.